ఫ్రెండ్స్, ఈరోజు మన మధ్యలోకి స్పెషల్ గెస్ట్ పింకీ వచ్చింది. హాయ్ చెప్పు పింకీ. హాయ్ ఫ్రెండ్స్. పింకీ, మా పిల్లలు బాగున్నారా? బాగున్నారు అంకుల్. సరే, నీ పేరు నువ్వు పరిచయం చేసుకో ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పింకీ. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి చర్చ్కి వచ్చాను. పింకీ, మరి వాక్యం నుంచి ఒక మాట చెప్తారు, వింటావా? వింటాను అంకుల్. మరి బైబిల్ గ్రంథంలో మరి నోవా తాత అని ఒక తాత ఉండేవాడు. యేసు ప్రభు పూర్వం క్రీస్తు బీసీలో. అవునా అంకుల్? అప్పుడు మరి లోకమంతా కూడా మరి వారి ఇష్టానుసారంగా దేవుని ఎరగకుండా మరి జీవిస్తున్న దినాల్లో దేవుడు నోవాతో నీ కొరకు వాడ చేసుకో, ఆ వాడలో నీవు నీ పిల్లలు మరి వాక్యం వినోడు అందరూ ఎక్కండి, దాని తర్వాత జల ప్రయాణం తీసుకొస్తాను అన్నాడు. ఓ అవునా అంకుల్? అప్పుడు దేవుడు మరి ఆకాశము తోళ్ళు విప్పి అటుచాల విస్తారమైన మరి ఆ వర్షాన్ని కుమ్మరించినప్పుడు భూమి కొండలు గుట్టలు అన్నీ మునిగిపోయినాయి. అప్పుడు దేవుడు ఈ భూమిని నీళ్లతో పెద్ద పెద్ద శిఖరాలన్నీ ముంచివేశాడు. అవునా? అప్పుడు మరి దేవుడు నోవాని నోవా కుటుంబాన్ని మాత్రం ఆ వాడలో రక్షించాడు. ఎందుకు అంకుల్? నోవా ప్రార్థన పడు కదా, అందుకని ఈ లోకం వచ్చే ప్రతి కష్టాన్ని నుంచి ప్రతి నష్టాన్ని నుంచి విడిపిస్తాడు అన్నమాట. అవునా? మరి నేను ప్రేయర్ చేస్తే నాకు కూడా హెల్ప్ చేస్తారా? నీకు కూడా హెల్ప్ చేస్తాడు. నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటావా? చేసుకుంటాను అంకుల్. మరి నువ్వు రోజు మరి యేసయ్యా నన్ను మరి నడిపించయ్యా, నా చదువులో సహాయం చేయ ప్రార్థన చేసుకుంటావా? చేసుకుంటాను అంకుల్. మరి నోవా కూడా అలా ప్రార్థన చేసుకుంటే నోవా చక్కని ఫస్ట్ వాడ తయారీ చేసింది ఆర్కిటెక్చర్ నోవా. ఆ నోవా మరి ఆ వాటర్లో ప్రవేశించిందని ఆ వాడ నోవలో ఆ వాటర్లో పైకి కొండలు పైకి నీళ్ళ పైకి వెళ్ళిపోయింది. ఆ వాడలో ఉన్న ఆ ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు నోవా భార్య మాత్రమే బ్రతికారు. ప్రార్థన చేసుకుంటే అంత గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు. ఆ వర్షం ఆగిపోయిన తర్వాత మరి ఆ సంవత్సరం తర్వాత ఆ నీరంతా భూమి మీద ఇంకిపోయిన తర్వాత అప్పుడు దేవుడు వారిని అరరాతు కొండల మీద ఆ వాటర్ తగ్గిన తర్వాత అరరాతు కొండల మీద ఆ పడవ దిగింది. ఈ దినాలు కూడా ఆ వాడ శిథిలాలు ఆ పర్వతం మీద ఉన్నాయి. ఈ దినం కూడా మన సైంటిస్టులు ఆ కొండను తొలిగినప్పుడు ఆ శిథిలాలు కనబడుతూ ఉన్నాయి. అయితే మరి అప్పుడు అక్కడి నుంచి దేవుడు ఇక ఎన్నటికీ కూడా భూమి మీద అలాంటి జలప్రయాణం తీసుకురాలని మన గుర్తుగా ఇంద్రధనుస్సును పెట్టాడు దేవుడు. దాని వల్ల వచ్చింది మనం ఆకాశంలో వర్షం వస్తున్నప్పుడు చూస్తున్నాం కదా. నువ్వు ఇంద్రధనుస్సు చూసావా? చూసేవాడు కానీ నేను చూసానక్క. అబ్బో రెయిన్బో ఏసై సృష్టించాడు అంకుల్. నువ్వు చూసావా రేపు? చాలా సార్లు చూసాను అంకుల్. ఎలా ఉంటది? చాలా బాగుంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నువ్వు చూసావైతే? చాలా సార్లు చూసాను అంకుల్. అవునా? ఆ రెయిన్బోని దేవుడు అప్పుడు ఆ జల ప్రయాణం రాకుండా మరి తన ప్రజలకు చేసిన వాగ్దానం సూచనగా ఆ రెయిన్బో కూడా ఆకాశంలో ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. మరి నువ్వు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఏసై ప్రార్థన చేస్తావా? తప్పకుండా చేస్తాను అంకుల్. మరి చిన్న ప్రార్థించి అందరి కోసం, నీ కోసం, నా కోసం. యేసయ్యా, ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ యేసయ్యా. ఇక నుంచి మేమందరం, నేను, మా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో అందరూ కూడా నిన్ను ప్రేయర్ చేసి మాకు కావాల్సిన అన్ని నిన్ను అడగడానికి మాకు సహాయం చేసేసా. అన్ని విషయాల్లో నోవాహులాగా అయ్యా నీకు లోబడి నేను అడిగి పొందుకునే వారు మమ్మల్ని ఉంచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. వెరీ గుడ్ పింకీ, చక్కగా ప్రార్థన చేసావు. గాడ్ బ్లెస్ యు నాన్న. మరి పిల్లలందరికి బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. మళ్ళీ చెప్పు.